మేషరాశి వారికి ఈరోజు అత్యధిక గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీకు ఈరోజు చాలా చక్కటి ఉత్తమమైన కాలంగా మీకు నడుస్తుంది. ఉన్నత లక్ష్యాల దిశగా మీరు ఎక్కువగా అడుగులు వేసేదానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్నది చాలా జాగ్రత్తగా మీరు సాధిస్తారు. ఉద్యోగులకు మంచి పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారులు అండ మీకు ఎక్కువగా లభిస్తుంది. కొందరు మీ సహనాన్ని పరీక్షించేదానికి ప్రయత్నం చేస్తారు, పరీక్షిస్తారు కూడా. అయినా ఓపికతో మీరు వ్యవహరిస్తే మీకే మంచిది. ఈరోజు మీకు ఆదిత్యాది నవగ్రహాలను ధ్యానించండి, మీకు మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మీరు పనులు ప్రారంభించాలి, లేకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్థిరత్వం మీకు చాలా అవసరం. మనోబలంతో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, లేకుంటే చాలా చిక్కుల్లో పడతారు. అనవసర విషయాల్లో కలుగు చేసుకోవటం మీకు మంచిది కాదు. మొహమాటాలతో ఆర్థికంగా మీరు ఈరోజు నష్టపోయేదానికి అవకాశం ఉంది. సంభాషణ చాతుర్యం అవసరం. అంటే మాటలు చాలా తీయగా మాట్లాడేదానికి ప్రయత్నించండి. వ్యాపారంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి, లేకుంటే చాలా చిక్కులు వస్తాయి. వారాంతాల్లో మీకు మంచి జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు మీరు పఠిస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరికి ఉత్తమ నిర్ణయాలు చాలా తీసుకుంటారు. వీరికి మంచి ధనయోగం ఉంది ఈరోజు. అలాగే వ్యాపారాల్లో కూడా మంచి విజయాలు సాధించేదానికి అవకాశం ఉంది. వారం మధ్యలో వీరికి ఒక పని పూర్తవుతుంది, అది చాలా సంతోషపరుస్తుంది. కొత్త ప్రయత్నాలకు ముందు సమీక్ష అవసరం. తోటివారితో స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి. మీరు వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. మీరు సూర్య భగవానుని ధ్యానించినట్టయితే మీకు అంతా మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అన్ని విధాల వీరికి మంచి కాలంగానే ఉంటుంది. అలాగే వీరు ఏ పని ప్రారంభించినా ఈరోజు విజయవంతంగా పూర్తి అవుతుంది. పదోన్నతి సూచనలు వీరికి ఎక్కువగా ఈ వారం గోచరిస్తున్నాయి. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు మీరు పెంచుకునేదానికి బాగా సాహసం చేస్తారు. అలాగే వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకోండి. అవరోధాలు ఎదురైన ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. అలాగే లక్ష్మీదేవిని ఈరోజు మీరు ధ్యానించండి. సింహరాశి వారు ఈరోజు కొత్త ప్రయత్నాలు విజయవంతం అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఎంతో కాలంగా పరిష్కారం కాని పనులు మీకు ఈరోజు ఒక కొలిక్కి వచ్చేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. సృజనాత్మకమైనటువంటి నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. కొద్దిపాటి సాహసము అవసరమే మీకు. భూ గృహ వాహనాది యోగాలు మీకు ఈ వారంలో ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వారం మధ్యలో ఆర్థిక ప్రయోజనం మీకు సిద్ధిస్తుంది. మీ ఇష్టదైవాన్ని పూజిస్తే మీకు అంతా ఆరోగ్యంగానే ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సకాలంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. అలాగే ధనస్థానంలో శుక్రయోగం ఉంది, మీకు మంచి ఫలితాలు. దీని ఫలితంగా మీకు ఐశ్వర్య సిద్ధి కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సమాజంలో మంచి గౌరవం మీకు ఉంటుంది. అలాగే ఆలోచనల్లో స్థిరత్వం, ముఖ్యంగా అవరోధాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు మీరు. వ్యాపార నైపుణ్యం మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవిని ఆరాధిస్తే మీకు అన్ని శుభం కలుగుతుంది. తులారాశి వారికి ఈరోజు చాలా బలమైనటువంటి కృషితో మీరు విజయాన్ని సాధిస్తారు. పాత ఆలోచనల విధానం నుంచి మీరు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. జన్మరాశిలో స్వక్షేత్ర శుక్రుడు శుభయోగాన్ని ఇస్తాడు కాబట్టి మీకు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఓ ముఖ్యమైన పని సునాయాసంగా మీకు పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే మీకు అంతా శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మీకు విజయం గోచరించేదానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాలను మీరు సాధించేదానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అలాగే ఉన్నతాధికారులకు ప్రశంసలు అందుకుంటారు. తోటివారి ప్రోత్సాహం మీకు ఎక్కువగా లభిస్తుంది. మీదైన ప్రతిభతో విజయాలు సాధిస్తారు. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. వివాదాలకు మీరు ఆస్కారం ఇవ్వకండి. ఈరోజు లక్ష్మీదేవిని మీరు ధ్యానిస్తే మీకు అంతా శుభం చేకూరుతుంది.
ధనస్సు రాజు వారికి ఈరోజు అభీష్టం సిద్ధిస్తుంది అనగా అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే మీకు ఈరోజు ఉత్తమ కాలంగా నడుస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ప్రత్యర్థుల అవరోధాలు సృష్టిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేదానికి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. వారం మధ్యలో కలిసి వస్తుంది మీకు. ఈరోజు మీరు వినాయకుడిని పూజించినట్లయితే మీ కుటుంబం సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతుంది. మకర రాశి వారికి ఈరోజు ఉత్తమ నిర్ణయాలు తీసుకోవాలి, లేదా రుణ సమస్యల్లో మీరు చిక్కుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. పొదుపు మదుపు చాలా మీకు అవసరం. విజయ అవకాశాలు మీకు ఎక్కువగానే ఉన్నాయి. మరియు శత్రుదోషం కూడా ఈరోజు మీకు తొలగిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే వృత్తి నైపుణ్యాన్ని మీరు పెంచుకునేదానికి అవకాశం. తోటివారి సహకారంతో అవసరం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు శుక్రగ్రహ స్తోత్రాన్ని పఠించినట్టయితే మీకు మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి మీరు సాధించేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతోనే మీరు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలాగే సంపాదనను సద్వినియోగం చేసుకునేదానికి కూడా మీరు ప్రయత్నించాలి. శుక్రగ్రహ యోగం మీకు ఈరోజు ఉంది. ఒత్తిడికి గురి కావద్దు. దైవానుగ్రహంతో ఓ ఆపద నుంచి మీరు బయటపడేదానికి అవకాశం ఉంది. బయటపడతారు. కొందరి చర్యలు మీకు చిరాకు పరుస్తాయి, కానీ సంయమనం పాటించండి. అయినా ఆవేశానికి మీరు గురి కావద్దు. నవగ్రహాన్ని పూజిస్తే మీకు ఈరోజు చాలా బాగుంటుంది. మీనరాశి వారికి ఈరోజు గ్రహదోషం అధికంగా ఉంటుంది. ఏ పని అయినా ఆలోచించి మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అపార్థాలకు ఆస్కారం ఎక్కువగా ఇవ్వకండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా బుద్ధి బలంతో మీరు అధిగమిస్తారు, కానీ ఏ దశలోనూ వెనకడుగు వేయకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వృధా ఖర్చులను అధిగమించండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే మీకు ఈరోజు కలిసి వస్తుంది.